శివాయ గురవే నమః. కార్తీక పురాణంలో 4వ భాగం కిరాత మూషికాలకి మోక్షం లభించిన కథ అండి ఇది. ఇది చాలా ఇటు మనకు శివ పురాణాల్లో కూడా మనకు కనిపిస్తుందండి. వాడు అంటాడు కాళహస్తీసుడు, ఏ వేదంబు పఠించే లూత భుజగంబు ఏ శాస్త్రమును చూసే తానే విద్యాభ్యసనమునర్చకరి చెంచే మంత్రమూహించే అంటాడు. కాబట్టి నీ పాద సంసేవాశక్తియే గాక జంతు తతికినంటాడు. జంతువులకు కూడా నీ పాదాలు ఆశ్రయిస్తే చాలయ్యా, ఏ వేదాలు చదవాలా మంత్రాలు చదవాలా అంటాడు దూర్జెట్టాడు. అలాగే వాడికి మరి ఏంటంటే ఆ రోజు సాలెపురుగు, పాము, ఏనుగు ఇవన్నీ ఒక కిరాతకుడు వాడికి అసలు ఏమీ తెలియదు. కాళ్ళతో ఇదేంటి కన్ను పెట్టాను కానీ కాళ్ళు నెత్తి మీద పెట్టాడు శివుడికి కన్నప్ప. వాడికి మోక్షం వచ్చింది. కాబట్టి ఇక్కడ భక్తిరేవ గరీయసే అని చెప్పి మనకు చెప్తుంటాము. అటువంటి భక్తితో అటువంటి కిరాతకుడు ముషుకము తెలుసో తెలియకో కూడా ఏదో చిన్న దర్శనం చేసినంత మాత్రాన, చిన్న పని చేసినంత మాత్రాన, శివుని గురించి దర్శించినంత మాత్రాన వాళ్ళకి మోక్షం వచ్చిందని మన కార్తీక పురాణాల్లో తెలియజేయటం జరుగుతుంది. ఒక కిరాతకుడు, ఒక మూషికము అండి. చూడండి అసలు ఈ మూషికం ఎందుకైనాడో కూడా ఒక కథ దీంట్లో 5వ అధ్యాయంలో మనకు చెప్పడం జరుగుతుంది. కావేరీ తీరంలో ఒక దేవశర్మ అనే బ్రాహ్మడు ఉన్నట్టండి. ఆయనకు పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరు శివశర్మ అండి. ఇతను చిన్నతనం నుంచి గారాభమే పిల్లల్ని నాశనం చేస్తుందండి. చిన్నప్పుడు తెలియదు మా అబ్బాయిని ఏమనొద్దు అంటాడు. వాడు పనికిరాని వాడు అయిన తర్వాత బాధపడతాడు. అయ్యో ఆ తోటకూర అప్పుడే దండిస్తే బాగుండేది అనుకుంటాం, ఉపయోగం లేదు. అప్పటికి వీడి చేయి దాటిపోతాడు ఈ పిల్లవాడు. అందువలన ఎప్పుడు బిడ్డల్ని క్రమశిక్షణతో పెంచాలండి. వీడు చివరికి ఎలా అయినాడంటే పూర్తిగా చెడ్డవాడైపోయినాడండి. తండ్రి ఒరేయ్ నాయన కొంచెం కార్తీక మాసం వచ్చిందిరా, స్నానం చేయరా, శివారాధన చేయరా, దీపారాధన చేయరా అంటుంటే ఇతను అనేవాట ఏ స్నానం చేయటం వల్ల మురిగిపోతుందే కానీ వితండ వాదన రాత్రిక వాదన. స్నానం చేస్తే మురిగిపోతుందే కానీ స్నానం చేస్తే పుణ్యం వస్తుందా, భగవంతుడు కనిపిస్తాడా అని నోటికి వచ్చినట్టు వ్యతిరేకంగా మాట్లాడుతూ మొత్తం మీద ఏం చేశాడంటే పెడసరిగా సమాధానం చెప్తాడు తండ్రికి. ప్రతి మాటకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు తండ్రికి. ఆయనకు ఒళ్ళు మండిందండి. ఆయన తపస్సహనుడు ఉండి, ఏదో ప్రతి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఈ విధంగా ఇలా వ్యతిరేకంగా భగవంతుడిని చులకన చేసి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఒక ఎలుకోవుగాక అని చెప్పి శపించాటండి. వాడు ఎలుకైపోయినాడు. చెట్టు త్వరలో అప్పుడు కాళ్ళ మీద పడి ఏడ్చాట. అయ్యా నాకు శాపవిమోచనం కలిగించంటే, సర్లే కొంతకాలానికి ఓ మనిషి ఎవరన్నా వచ్చి కార్తీక పురాణం వింటే అప్పుడు నీకు ఎలుక నుంచి మళ్ళీ నీకు విముక్తి వస్తుంది అన్నట్ట. వీడు ఆ చెట్టు త్వరలో ఎలుక రూపంలో ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ కావేరీ నది తీరంలోనూ చెట్టు త్వరలో ఉన్నాడు. అక్కడికి విశ్వామిత్రుల వారి శిష్యుల సమేతంతో కావేరీ నది స్నానం చేసి ఆ చెట్టు కింద వచ్చి కార్తీక పురాణం చెబుతున్నట్టండి. అది ఈ మూషికం కిందకు వచ్చాడు. ఎందుకంటే ఆ పురాణం విందామని రాలే. ఆ కింద ఏమన్నా ఉంటే ఈయన దగ్గర ఏదైనా సంచులు ఏమన్నా ఉన్నాయేమో ఆ తినేవి ఏమన్నా ఉంటే తిందామని వచ్చాడు. ఈలోగా ఆయన చెప్పే 4 మాటలు మంచివన్నీ విన్నాడండి. విన్న తర్వాత వెంటనే ఇతనికి ఏమైందంటే అక్కడికొక కిరాతకుడు కూడా వచ్చాడు. అతను ఎందుకు వచ్చాడంటే బాడుసార్లు కొడితే ఎవరో డబ్బులు వస్తాయేమని వాడు వచ్చాడు, ఎవరో దొరుకుతుందేమో అని ఎలుకొచ్చింది. వీళ్ళిద్దరూ విన్న తర్వాత మనసు మారిందిటండి. మారేటప్పటికి ఆ కిరాతకుడు నమస్కరించి, అయ్యా ఇంతవరకు ఎన్నో పాపాలు చేశాను, ఇవాళ మీ పురాణం విన్నాను అన్నమాట. ఎలుకకు కూడా ఈ పురాణం తండ్రి శాప విమోచనం ఇచ్చాడు కదా, ఆ పురాణం వినేటప్పటికి, ఆ మంచి మాటలు వినేటప్పటికి ఈ ఎలుకకు శాప విమోచనం కలిగింది, కిరాతకుడికి కూడా శాప విమోచనం కలిగి ఇద్దరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళటం జరిగింది అనేటువంటిది ఈ కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఒక కథ. స్వస్తి.